యువతి కలశంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాలని మనం ధ్యానాంశంగా ఈరోజు మనం చూద్దాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 17. లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు చదివి వినిపిస్తారు. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకసారట ఒక మధ్య వయసు కలిగిన, అంటే 30 to 35 to 45 ఆ వయసు కలిగిన ఒక స్త్రీ, మంచి భక్తిపరురాలు, దేవుడు అంటే చాలా నమ్మకం. అకస్మాత్తుగా ఆమెకి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయిందో ఆమెని చాలా హడావిడిగా ట్రీట్మెంట్ అది అందిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో ఆమెకి ఏం తెలీదు. అక్కడ ఉన్నవారు మాత్రం ఈమె సీరియస్ కండిషన్ ఉంది, ఇంక ఇదే ఆవిడకి లాస్ట్ డే అన్నట్టుగా వారు మాట్లాడుకుంటున్నారు. మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదని వారిలో వారు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా ఈవిడికి వినపడుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆ అచంచల స్థితిలో కూడా ఆమె ఒక చిన్న ప్రార్థన దేవుని చేసుకుంది. ప్రభువా, నా ఆయుష్ ఇంతటితో ముగింపులోనికి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. నేను మరణించడం నీ చిత్తమైతే నీ సన్నిధానముకి నన్ను తీసుకోనైనా, లేకపోతే ఏమైంది, ఇదేనా నా జీవితము, ఇక్కడితో అర్థాంతరంగా నా జీవితాన్ని నువ్వు ముగిస్తున్నావా, ఇంకా నా జీవితంలో నేను చేయాల్సిన పనులు అనేకమైన ఉన్నాయి కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మొర ఆలకించి, అమ్మ నేను అప్పుడే నేను తీసుకోవట్లేదు, నా సమయం ఇంకా రాలేదు, దిస్ టైమ్ ఫర్ మీ టు కాల్ యూ, నేను పిలవడానికి నాకు సమయం ఉంది కాబట్టి నీకు చెప్పేస్తున్నాను, 80 సంవత్సరాల వరకు నువ్వు బ్రతుకుతావు, నువ్వేం కంగారు పడకు, ఈ ఆపరేషన్ అంతా సక్సెస్ అవుతుందని చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా అయింది. ఇంకా హాస్పిటల్లో ఉంది, కొన్ని దినాల్లో డిశ్చార్జ్ అవ్వడానికి ఆమె సిద్ధపడుతూ ఉంది. అయితే ఈ లోపున 80 సంవత్సరాలు బ్రతుకుతానని గ్యారంటీగా లైఫ్ తెలిసింది కాబట్టి ఏ మనిషికైనా ఏం కలుగుతుంది, ఆశ అత్యాశ అన్నది కలుగుతుంది. అనుకుందన్నమాట, నా వయసు దరిదాపుగా 40 సంవత్సరాల దగ్గరికి వచ్చేసింది, నా యవ్వనం అంతా పోతుంది, 80 సంవత్సరాల వరకు నేను బతకాలి అంటే కొంచెం అందరికీ అందంగా మంచిగా కనబడాలి, ఎలాగో హాస్పిటల్లో ఉన్నాను, హార్ట్ సర్జరీ అయింది, దాంతోపాటు ఈ లైపోసక్షన్ లేదా లిప్స్కి సర్జరీ, ఫేస్కి సర్జరీ, బాడీకి సర్జరీ, మొత్తం అన్ని సర్జరీలు ఎలాగో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి చేయించేసుకుంటే అందంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొచ్చు, 80 సంవత్సరాల వరకు బతుకుతానని దేవుడు గ్యారెంటీ ఇచ్చాడు కాబట్టి హ్యాపీగా బతికేచ్చని డాక్టర్ గారిని పిలిచి ఎన్ని ఆపరేషన్లు అయితే ఉంటాయో అందంగా కనబడడానికి అన్ని ఆపరేషన్లు చేయించేసుకుందంట. అన్ని ఆపరేషన్లు చేసుకుంది. దరిదాపుగా 4 రోజుల పాటు అదే హాస్పిటల్లో ఉంది. ఆ హాస్పిటల్లో అంత ట్రీట్మెంట్ అయిన తర్వాత డాక్టర్ అన్నారు, మేడం యూఆర్ రెడీ టు బి డిశ్చార్జ్, మీరు చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే సంతోషంగా లేచింది. హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఆ యొక్క హాస్పిటల్ దగ్గర నుంచి రోడ్డు దాటుతూ వెళ్తుంటే సడన్గా లారీ వచ్చి కొట్టేసి స్పాట్ డెడ్ అయిపోయిందన్నమాట. మరి పరలోకం చేరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటుంది మరి, 80 సంవత్సరాలని దేవుడు చెప్పాడు, అప్పటికే మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత పైకి వెళ్ళిపోయింది కాబట్టి చాలా గుర్రుగా కోపంగా ఉంది. దేవుడి సన్నిధానంలోకి వెళ్ళింది. ఇదంతా కథ, నిజం అనుకోకుండా మామూలు చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. దేవుడి సన్నిధానంలోకి వెళ్ళి, ఏమయ్యా ఏమని చెప్పావు నువ్వు, నాకు ఏం చేసావు, 80 సంవత్సరాలు బ్రతుకుతానని నువ్వు నాకు చెప్పావు, అందుకని ఇన్ని రకాలుగా నేను మేకప్లో అది చేయించుకుని, ఫేస్ సర్జరీలు అవి చేయించుకుని ఇంతగా రెడీ అయితే నన్ను ఇలాగ అర్ధాంతరంగా చంపేస్తావంటే, అప్పుడు ఆయన చూసి ఎవరమ్మా నువ్వు అని అడిగాడంట. అప్పుడు ఇది నాయన నేను ప్రభా, అప్పుడు ఇలా హార్ట్ ఆపరేషన్ అది జరిగినప్పుడు నీతో మాట్లాడుకుంటే, అవునా నువ్వా అమ్మా, అనవసరంగా అన్నీ చేయించుకున్నావు, నువ్వు గుర్తుపట్టలేదు, ఎవరు అనుకుని లారీ వచ్చి కొట్టేసింది, నేను ఏం చేయని, నాకు సంబంధం లేదు అన్నాడంట దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చిన దాంతో మనం హ్యాపీగా ఉండడం చాలా మంచిది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఐ లైక్ టు హైలైట్ వన్ పాయింట్ దేర్. తను ఏదో తన జీవితంలో అనుకుంది, అది జరగలేదని వెంటనే వెళ్ళి దేవుడి దగ్గర ఏం చేస్తుంది, డిమాండ్ చేస్తుంది, అంటే ఫైట్ చేస్తుంది, అంటే దేవుని దగ్గర దేవునితో కూడా వాదించడానికి సిద్ధపడుతూ ఉంది. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కూడా చూస్తే అపోస్తులైన వారు దేవునితో పోరాడుతున్నట్టుగా ఒక వాక్యం మనం చదవచ్చు. ఒకసారి మళ్ళీ 5వ వచనం చదివితే అది ఏం చేస్తారన్నది చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. ఉదాహరణకి మీకు ఏదైనా రిక్వెస్ట్ ఏదైనా ఉందనుకోండి,
పాస్టర్ గారు నేను పాట పాడతానండి అంటారా ఎవరైనా? పాస్టర్ గారు వచ్చే వారం అవకాశం ఉంటే దయచేసి నాకు ఒక పాడడానికి అవకాశం ఇవ్వండి అని అడుగుతారు, అవునా? అంటే ఆ అడిగే విధానంలో పదాలు ఎలా కనబడతాయి? రిక్వెస్ట్ చేస్తున్నారంటే అడుగుతున్నాను, లేదా దయచేసి, ప్లీజ్ అనే మాటలు కనబడతాయి. మనం చదివిన ఈ వచనంలో చూడండి, అపోస్తులు ఎక్కడైనా దయచేసి అనే మాట ఎక్కడైనా ఉపయోగించారా? మా ప్రభువా అనే మాట ఎక్కడైనా వాడారా? లేదా దేవా అని కానీ, ఇవ్వండి అని కానీ, లేదంటే అడిగినట్టుగా కానీ అక్కడ ఏమైనా ఉందా? జాగ్రత్తగా వచనం చదివితే, మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో ఏం చేశారంట చెప్తున్నారు. చాలాసార్లు మనం కూడా దేవునికే ప్రసంగాలు చేసే వాళ్ళ ఉంటాం. కొంతమంది ప్రార్థనలు ఉంటాయండి. అంటే నేను వారు కించపరచడానికి ఉద్దేశం కాదు, కానీ వారు ప్రార్థనలు విన్నప్పుడు దేవుడికి ఏమీ తెలియదు, ఈరే యేసుప్రభు గారికి అన్నీ చెప్తున్నాడు. ప్రభా ఉదయం బయలుదేరాను, ఎక్కాను, ముందు ఎడం చెప్పేసుకుందాం అనుకుని కానీ తెగిపోయింది, అందుకే మళ్ళీ కుడి చెప్పేసుకున్నాను ముందు, తర్వాత జత మార్చాను, దిగాను, ఎడం కాలు ముందెట్టకుండా కుడి కాలు ముందెట్టు. దేవుడు చూడట్లేదు ఇవన్నీను? దేవునికి తిరిగి ప్రసంగాలు చేయాల్సిన అవసరం మనకి లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ భక్తులైన వారు? అడుగుతున్నారు. అపోస్తులు అనగా ద కాల్డ్ వన్స్, పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుడు చెప్పినట్టు చేయాల్సిన మనుషులు, శిష్యులైన వారు తిరిగి ఎవరికి చెప్తున్నారంట? యేసుప్రభు గారికి చెప్తున్నారంట. ఏమని? మా విశ్వాసమును అధికము చేయి, అభివృద్ధి చేయి, అధికముగా హెచ్చించని దేవుణ్ణి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా సాదాసీదాగా యేసు ప్రభుతో చెప్పగా అని రాయబడింది, కానీ మూల భాషలోకి వెళ్ళి దీని యొక్క విశ్లేషణ ఏ టోన్లో వీరు చెప్పారంటే, అలాగైతే మా విశ్వాసాన్ని పెంపొందించు అని యేసు ప్రభు గారితో మాట్లాడినట్టుగా ఆ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది వారికి? ఎందుకు యేసు ప్రభు గారిని వారి విశ్వాసాన్ని పెంపొందించమని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని మనం అర్థం చేసుకోవాలంటే, ఆ పైన రాయబడిన 3-4 వచనాలు మనకు చదివితే ఏ సందర్భంలో యేసు ప్రభు గారి మాటలు వారితో చెప్పాల్సి వచ్చిందో ఆ సందర్భం మనకు అర్థమవుతుంది. ఒకసారి అదే 17వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదువుకుందాం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు అతనిని క్షమింపవలెను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు గారు చెప్పింది ఏదైనా సాధ్యపూర్వకంగా ఉందండి? ఉదాహరణకు మీరు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు, ఎవడో వచ్చి మిమ్మల్ని గుద్దాడు, వెంటనే ఎవరు మిమ్మల్ని చూడలేదు కాబట్టి, మీరు అతన్ని చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం ఏమంటారు? సారీ అంటారు. మళ్ళీ కాసేపు దూరం వెళ్ళి నడిచిన తర్వాత మళ్ళీ వచ్చి గుద్దాడు అనుకోండి, సర్లే మరొకసారి ఏదో మిస్టేక్ జరిగింది అని మళ్ళీ సారీ చెప్తాం. మూడోసారి ఈసారి మాటలు రావు నోట్లోంచి, వీలైతే బూతులే వచ్చి అంత కోపం వస్తుంది, అనుచుకుంటాం. 4వసారి ఇంకెవరైనా ఆపుకోగలరా? ఖచ్చితంగా ముచ్చటగా 3 సార్లు నీకు అవకాశం ఇచ్చాం, 4వసారి మాట్లాడే ప్రసక్తి లేదని అవతలవాడు సంజాయిషి చెప్పే ముందుగానే తిరిగి మనం వారిని ఎద్దేవా చేయడానికి, తిట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. మరి యేసుప్రభు గారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటండి? 7 మార్లు ఒకవేళ నీ సహోదరుడిని ఎడల తప్పిదము చేసి నేను మారు మనసు పొంది తిని అని అడిగితే నువ్వేం చేయాలంట? 7 మార్లు క్షమించాలి అని దేవుడు చెప్తున్నాడు. అది మానవకు అతీతమైన కార్యము. మనుషులుగా అన్నిసార్లు ఒక వ్యక్తిని ఒక రోజులో క్షమించాలంటే అది అసాధ్యం. ఎందుకంటే పిల్లలకి ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వసారి ఖచ్చితంగా వారు మనకంటే చిన్నవారు కాబట్టి వారిని కొట్టే అర్హత మనకు ఉంది కాబట్టి వెంటనే మన కోపాన్ని వారి మీద ప్రదర్శిస్తాం. పెద్దవారైతే చిరాకు పడతాం, లేదంటే అంతకంటే విసుగొస్తే వారితో మాట్లాడడం మానేస్తాం. ఇట్ ఈస్ హైలీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు ఫర్గివ్ హిస్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ హిస్ నైబర్ ఫర్ 7 times ఇన్ ఎ రో ఇన్ ఎ డే. ఒక్క రోజులో 7 మార్లు ఒక వ్యక్తిని ఎడల తప్పిదం చేస్తున్నాడంటే అతన్ని క్షమించడం అసాధ్యం. కానీ దేవుడు అంటున్నాడు, మీ విషయమే మీరు ఎలాగుండాలి? జాగ్రత్త పడి, బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. చాలాసార్లు మన వాక్యాన్ని చాలా ఇదిగా తీసుకుంటాం కదా. సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండమన్నాడు కాబట్టి సాధ్యమైనంత తర్వాత సమాధానంగా ఉండక్కర్లేదని ఒక వ్యక్తి ఏం చేశాడంటే, చాలా తాగుబోతూ తిరిగిపోతూ క్లబ్బుల్లో అంతా బాగా తిరుగుతూ ఉండేవాడు. అతను జీవితానంతా కూడా తాగుడికి బానిసత్వంగా వహించి తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఏదో ప్రసంగం వింటే దేవుడు మాట్లాడాడు, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. బాగుంది.
తన జీవితాన్ని చక్కగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించాడు. చక్కగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రతి వాక్యం ద్వారా తనతో బలపరచబడుతుంటే ఈ మాటలు ఏదైతే తన బైబిల్ చదువుకుని నేర్చుకున్నాడో పక్కన్న వ్యక్తులకి చెప్పడం ప్రారంభించాడు. ఆ ఒకరు చెప్తున్న వ్యక్తి మంచిగా వినడం ప్రారంభించారు. ఒకరు కాస్త ఇద్దరు కాస్త ముగ్గురు కాస్త 10 సంఖ్యలో జనాలు పెరిగి ఈయన వాక్యం దేవుడు ఇతనితో చాలా బాగా మాట్లాడిస్తున్నాడని అనేక మంది ఆయన వాక్యం వినడానికి ఇష్టపడ్డారు. పాస్టర్ గారు కూడా అవకాశం ఇచ్చారు. ఇతర సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాడు. మంచి స్థానానికి ఒక స్పీకర్ రేంజ్కి ఆయన ఎదిగాడు. అయితే ఒక దినాన్ని అనుకున్నాడు, అసలు నేను ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, ఎంత పాపపు జీవితాన్ని నేను జీవించాను, ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ బ్రతుకి ఇలాంటిది, ఎంత మారిపోయింది నా పరిస్థితి అనుకుని నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో నా స్నేహితులు ఇంకా అక్కడ ఉండిపోయారు, వారికి వెళ్ళి నేను దేవుని సువార్త ప్రకటించాలని ఏ క్లబ్ని ఏ బార్నైతే వదిలేశాడో మళ్ళీ అదే బార్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి, అబ్బా ఎంత కాలంగా వచ్చావరా, రా లోపలికి దా కూర్చో, మాతో సిట్టింగ్ అయ్యి, మాతో ఒక ప్యాక్ ఆడు, ఒక ఆట ఆడు, రా అది చేద్దాం ఇచ్చేదంటే నన్ను మారిపోయిన వాడిని, నేను ప్రభువు నమ్ముకున్న బిడ్డనని చెప్పాడంట. అయితే వాళ్ళందరూ అన్నారంట, అబ్బో ప్రభు బిడ్డ వచ్చాడండి, మనకు నీతులు నేర్పడానికి వచ్చాడండి, అయితే నేను ఒక విషయం చెప్తాను చేస్తావా అని అన్నాడంట. దాంట్లో ఒకడు, ఏంటి బాబు చెప్పు అంటే, మీ బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, కుడి చెంప మీద కొడితే చెప్పాలి, కష్టమే కానీ చెప్పాలి, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని ఉంటుంది కదా అంటే, అవును ఉంటుంది అనంట. ఇంకా ఎందుకు అది అడిగావు అని అనకముందే లాగి పెట్టి కుడి గోపు మీద గట్టిగా కొట్టేశాడంట అవతలున్న వ్యక్తి. ఒక్కసారిగా కోపం, అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా క్రైస్తువుల మధ్య జీవిస్తూ వచ్చాడేమో, ఎప్పుడు కోపానికి అంతగా ఇది కాలేదు. ఈ సందర్భంలో చాలా కోపం వచ్చింది, పాత స్వభావం మళ్ళీ వచ్చింది, కొట్టేయాలంత కోపం వచ్చింది. ఎందుకు కొట్టావంటే, నోరు లెగుస్తుంది ఏంటి, నువ్వు ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపించాలి, ఇంకో చెంప చూపించానంట. ఏమైనా చేయగలడా, ఆయన వాక్యం చెప్పడానికి వచ్చాడు, బైబిల్ పట్టుకుని వచ్చాడు, ఇంకేం చేసేది లేక ఎడం చెంపను చూపించాడంట. చాలా గట్టిగా కొట్టాడంట. ఎప్పుడైతే ఇంత గట్టి కొట్టాడో అలా తూలినట్టుగా అయ్యి ఒక్క నిమిషం నిదానించుకుని వెంటనే బైబిల్ పక్కన పెట్టి ఇలా రెడీ అయ్యి, ఈయన అసలే బాక్సరు, ఎదుటి వ్యక్తిని దబా బాధేసి కింద పడిపోయేలా చెతగొట్టేస్తే ఆ పడిపోయిన వ్యక్తి ఇంకా లేవలేని పరిస్థితిలో అలా ఆకస్మిక స్థితిలో అలా పడిపోయి అన్నాడంట. ఇతను దులుపుకొని అంది చేసి, జాగ్రత్త, ఇంకోసారి నా మీద చేయేసావంటే నీ సంగతి చెప్తానంటే చుట్టూన్న వాళ్ళందరూ భయపడి ఒక అడుగు వెనక్కేసి ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఈయన అన్నాడు, కింద పడిపోయిన వ్యక్తి, ఒరే నన్ను ఎవడైనా లేపండ్రా అంటే కష్టపడి మొత్తానికి ఒక లేపితే, ఒరే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని బాగానే చూపించు, రెండో చెంప మీద కొట్టిన వెంటనే ఎందుకు కొట్టారంటే, యేసుప్రభు గారు కుడి చెంప మీద కొడితేనే ఏమనొద్దు అన్నాడు, ఎడం చెంప చూపించమన్నాడు. ఎడం చెంప మీద కొట్టిన తర్వాత ఏం చేయలేదు, నాకు చెప్పలేదు కాబట్టి నేను చెదగొట్టేశాను అన్నాడంట. చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే, 7 మార్లు క్షమించమంటే ఆ దేవుడు అపోస్తలు చెప్పాడులే మనకు కాదులే అని మనం ఏమనుకుంటామంటే, అది హ్యూమన్లీ ఇంపాసిబుల్, అది చేయడం ఎవరి వల్ల కాదండి. యేసుప్రభు గారికి బోల్డ్ సార్ కోపం వచ్చిందండి, ఆయన కోపపడ్డాడండి. మానవ మాత్రం మనం కూడా కోపపడడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆస్కారం ఉన్నా మనం కోపపడతాం, అది అసాధ్యమని వారు అనుకుంటున్న తరుణంలో యేసుప్రభు గారు చెప్పిన మాటలు వీళ్ళకి నొప్పించుంటాయి. నేను అనుకుంటా ఉన్నాను, ఆ 12 మందిలో ఏదో డిస్కషన్ వచ్చి ఉంటుంది. చాలాసార్లు డిస్కషన్స్ వచ్చాయి కదా, మనలో ఎవడు గొప్ప, యేసుప్రభు గారు పక్కన ఎవడు కూర్చుంటాడు, యేసుప్రభు గారితో ఎవడు ముందుగా భోజనం చేస్తాడు, యేసుప్రభు గారు ఎవరితో ఎక్కువగా మాట్లాడతారని వారిలో వాళ్ళకి ఖచ్చితంగా డిస్కషన్స్ ఏవో వచ్చి ఉంటాయి. అందుకే దేవుడు వారితో సెలవిచ్చాడు, జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు, మీరు చేసే పనిని బట్టి, మీ సహోదరుడైన వాడు మీ పట్ల చేసే పనిని బట్టి అతన్ని ఏం చేయాలి, మీరు క్షమించాలి. రోజుకి 7 సార్లు మీ ఎదుట పాపము చేసిన నేను మారు మనసు పొందానని మీతో చెప్తే 7 మార్లు కూడా మీరు ఏం చేయాలి, క్షమించాలి అని యేసుప్రభు గారు చెప్పిన మాట వారు విన్నప్పుడు వారికి అర్థం కాలేదు. అది అసలు సాధ్యమవుతుందా? ఇలాంటిది ఒకటి మన జీవితంలో జరగాలంటే మనకేముండాలి, చాలా అధికమైన విశ్వాసం ఉండాలి. ఏదో గొప్ప విశ్వాస వీరుడు, గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటేనే తప్ప, దేవునిలో స్థిరుడిగా ఉండి ఎంతో అచంచలమైన గొప్ప విశ్వాసం, కొండంత విశ్వాసం ఉంటేనే తప్ప నా సహోదరుని 7 సార్లు క్షమించుట అసాధ్యము అని వీరికి అనిపించి అప్పుడు యేసుప్రభు గారితో అంటున్నారు, అలాగైతే మాకు ఏం చేయాలి, నువ్వు విశ్వాసాన్ని పెంపొందించు, అలాగైతే మాలో విశ్వాసాన్ని అధికము చేయి, ఎక్కువగా చేయి అని దేవుని దగ్గర వారు డిమాండ్ చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా అపోస్తలుల సందర్భాన్నే మనం తీసుకోగలిగితే ఇలాగ అనేక మార్లు దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో డిమాండ్ చేయట్లేదా? ఎందుకు చేయవు ప్రభువా,
ఎందుకు ఇవ్వవు ప్రభువా, ఎందుకు నా జీవితంలో ఈ కార్యం చేయట్లేదు? అలాగైతేనే నేను చర్చికి వస్తాను, అలాగైతేనే నేను వాక్యం చదువుతాను, అలాగైతేనే నేను ప్రార్థన చేస్తాను, అలాగైతేనే నేను క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తానని చాలామంది చెప్తూ ఉంటారు. చాలా చోట్లకు ప్రసంగాలకు వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది వచ్చి వారు అనే మాట ఏంటో తెలుసా? ఏమండి, మా అబ్బాయికి పెళ్ళి ఉద్యోగం వచ్చేసి మా అమ్మాయికి పెళ్ళి అయిపోతే కుటుంబం అంతా వచ్చి మునిగేస్తామండి. ఎక్కడ? బాప్తిజం డబ్బులు అంట. మునిగేసి ఎక్కడికి వచ్చేస్తారంట? దేవుని మందిరంలోకి వచ్చేస్తారు. అప్పుడు దేవుడు వారికి ఏదైనా కార్యం చేస్తే వారు వచ్చేస్తారు. దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే దేవుని మందిరానికి వచ్చేస్తారు. దేవుడు వారితో మాట్లాడేస్తే ఎల్లప్పుడూ దేవుని మందిరానికి వచ్చేస్తారు. అది కాదు విశ్వాస జీవితము. దేవుడు ఒకవేళ మన జీవితాల్లో కార్యం ఆలస్యం చేసినా ఆయన విడవకుండా ఎడబాయకుండా ఆయన దగ్గర జీవించిన వాడే నిజమైన విశ్వాసి కాగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు మనకి ఏదో చేశాడని మనం తిరిగి దేవుడిని ఆరాధన చేయడం వల్ల ఆ ఆరాధనకి ఏమాత్రం ప్రయోజనం లేదు. దేవుడు మనకి ఏది చేసినా చేయకపోయినా, ఈ రోజు కాకపోతే ఒక రోజున, ఈ లోకంలో కాకపోయినా పరలోకంలో అయినా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడనే ఆసక్తి కలిగిన వాడే నిజమైన విశ్వాసి. అటు రీతిగా మనం అందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడైతే వారు అనుకున్న విధానాన్ని యేసుప్రభు గారు గమనించారో, వీరు అలాంటి కార్యం ఒకటి చేయాలంటే అచంచలమైన విశ్వాసం వీరిలో ఉండాలి, కొండంత విశ్వాసం ఉంటే కానీ ఇలాంటివి అసాధ్యమని వారు అనుకుంటున్నారని దేవుడు ఎప్పుడైతే గ్రహించారో, యేసుప్రభు గారు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసు? 6వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ప్రభు వారితో ఏమని సెలవిచ్చాడు? మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే చాలు అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు ఉండాల్సింది ఆవగింజంత విశ్వాసమే. కొండంత విశ్వాసం అక్కర్లేదు, చెట్టంత విశ్వాసం అక్కర్లేదు. నువ్వు చెట్టంత మనిషివైనా, లేదంటే చెట్టెక్కి చూడాల్సినంత పొట్టి మనిషివైనా, నీ జీవితంలో ఎంత పరిస్థితి నీకున్నా నీలో ఉండాల్సింది కేవలము ఆవగింజంత విశ్వాసమే. ఆ విశ్వాసం నీలో ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శిష్యులకు ఆలోచన ఎలాగుంది? మాకు అంత విశ్వాసం కావాలి, దేవునిలో ఉండాలంటే, కార్యాలు చేయాలంటే, కార్యాలు చూడాలంటే కొండంత విశ్వాసం మాకు కావాలని అంటుంటే, దేవుడు అంటున్నాడు మీకు కొండంత విశ్వాసం అక్కర్లేదు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజనే ఎందుకు దేవుడు చూపించాడు అన్నది చివరిలో మనం మాట్లాడుకుంటాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చివరిలో మనం చర్చించుకుందాం. కానీ ఆ మాట అన్న తర్వాత దేవుడు పలికిన ఆ మాటను మనం చూద్దాం. 6వ వచనంలో, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు ఏం చేస్తుందంట? లోబడును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నజరుడైన యేసుక్రీస్తు నామములో మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి మనకి లోబడును గాక. ఆమేన్. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఒక కంబలి చెట్టును తీసుకెళ్ళి అది నాటివేయబడాలి సముద్రంలో అంటే అది మన మాటకు లోబడుతుందని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఎందుకు యేసుప్రభు గారు కంబలి చెట్టునే ఉపయోగించాడు అక్కడ? ఇంకా వేరే చెట్టుని ఏదైనా వాడుండొచ్చు కదా అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆనాటి కాలంలో చెట్లు నరకాలంటే ఖచ్చితంగా ఏం వాడాలి? గొడ్డలను ఒకటే వాడాలి. ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్, ఇప్పుడు చాలా రకాలైన ఎక్విప్మెంట్స్ వచ్చాయి. మీరు యూట్యూబ్లో ఛానల్స్, రీల్స్లో అట్లా చూడొచ్చు. ఒక చెట్టుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏమాత్రం దానికి విరగకుండా, ఎటువంటి అపాయము కలగకుండా, ఏది నష్టపోకుండా ఎక్కడ నాటబడిన చెట్టుని ఒక మెషిన్తో, క్రెయిన్ లాంటి ఒక మెషిన్తో నీట్గా దాన్ని లేపుతున్నారు. ఎక్కడ పాతేయాలో ఇంకో చోట గొయ్యి తీసి అక్కడ పాతేస్తున్నారు. చెట్టుకి ఏమాత్రం ఇబ్బంది కలుగు చేయకుండా వారి పనులు చేయగలుగుతున్నారు. కానీ ఆనాటి కాలంలో అంత అవకాశం లేదు కాబట్టి ఒక కంబలి చెట్టు చూడడానికి దాని యొక్క మ్రాను చాలా సన్నంగా కనబడుతుంది, కానీ పైన మొక్కలు, దాని యొక్క వెడల్పైన ఆకులు అవి చూసినప్పుడు చాలా పెద్ద వృక్షంగా కనబడుతుంది. కంబలి చెట్టు అనగా మల్బరీ ట్రీ. మీకు కావాలంటే మల్బరీ ఫ్రూట్ మీకు తెలుసు కదా, మీకు ఎలాగ ఉంటుందంటే మన స్క్రీన్లో ఇలా చూపించడానికి మీరు ఇంటికి వెళ్ళిన అది గూగుల్ చేసుకోండి, మీకు నీట్గా ఆ పిక్చర్ కనబడుతుంది. అయితే మల్బరీ ట్రీ, కంబలి చెట్టు యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే, పైకి సన్నంగా కనబడుతున్న దాని మ్రాను చూసి దీన్ని ఎర్రగొట్టేయడం చాలా ఈజీ అనుకోవచ్చు. పెద్ద పెద్ద గాలి వీస్తే ఇది పడిపోద్దని అనుకోవచ్చు. తాటి చెట్టు అయినా గాలి వీపుడికి పడిపోద్దేమో, కానీ ఈ కంబలి చెట్టు యొక్క వేర్లు అనేవి చాలా లోతుగా నాటుకుని ఉంటాయంటండి. భూమిలోనికి అవి బాగా డీపర్ ఇన్వెసివ్గా అవి లోపలికి వెళ్ళిపోయి కేవలం లోపల నాటుపడటమే కాదు, కానీ ఒకదానికొకటి ఏం చేస్తుంది, అది అల్లుకుపోయి ఆ చెట్టుకి ఎంత బలాన్ని ఇస్తాయంటే, చుట్టుపక్కల దీనికంటే పెద్ద పెద్ద చెట్లైనా, ఆ యొక్క తాటి చెట్లు, కొబ్బరి చెట్లు లాంటివి, మర్రి చెట్లు లాంటివి కూడా గాలి వీచినప్పుడు అవి పడిపోయినా సరే, ఈ కంబలి చెట్టు అనేది మాత్రం అస్సలు కదలదంట.
ఎందుకు దేవుడు ఈ ఉదాహరణ ఉపయోగించాడంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు దాని నుంచి తెలియచేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ఉన్న పరిస్థితులు కంబలి చెట్టు వంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో జాగ్రత్తగా ఆలోచన చేయి. అది నీ జీవితంలో ఉన్న పాపమైనా అది ఏమైపోయింది, నీ జీవితంలో బాగా కూరుకుపోయి నాటికుపోయి నువ్వు ఎంత కష్టపడి ఆ పాపాన్ని నీ జీవితంలో నుంచి బయటికి తీయాలనుకుంటున్నా అది నీకు అసాధ్యంగా కనబడొచ్చు. రెండోదిగా నీకున్న ఒక వ్యసనమైన, నీకున్న ఒక పాడుపైన, నీకు దేవునికి అంగీకార యోగ్యము కాని ఒక విషయము నిన్ను వెంటాడుతూ ఉంది. అది నీ జీవితంలోంచి నువ్వు తీసేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నావు, కానీ అది అసాధ్యంగా నీ జీవితంలో ఒకవేళ కనబడుతూ ఉందేమో. ఆ కంబలి చెట్టు ఎలాగైతే నాటుకుపోయి ఉందో నీ జీవితంలో అనాది కాలంగా వస్తున్న ఆ పాపము, ఆ ఆలోచన, పలానా వ్యక్తిత్వము, నీ స్వభావం కావచ్చు, నీ జీవితంలో చాలా అటాచ్ అయిపోయి బలంగా ఉండిపోయారు. కాబట్టి వారిని లేదా వాటిని దానిని నీ జీవితంలో తీయడానికి అసాధ్యంగా ఒకవేళ నీకు కనబడుతున్నట్లయితే ఈ దినాన్ని దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? అలాంటి కంబలి చెట్టు వంటి పాపములు, అలాంటి కంబాలి చెట్టు వంటి పరిస్థితులు నీ జీవితంలో ఎంత స్థిరంగా నాటబడిపోయినా ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, అది వేళ్లతో సహా పెగిలించబడి నీట్గా వెళ్ళి నీటిలో పడిపోద్ది అంటండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ హ్యావ్ అ ఫెయిత్ ఆఫ్ జస్ట్ అ మస్టర్డ్ సీడ్ అండ్ ఇఫ్ యూ కెన్ కమాండ్ యువర్ సిచ్యువేషన్ రైట్ నౌ, ఈ రోజే నువ్వు ఉన్న పరిస్థితితో నువ్వు మాట్లాడగలిగితే, నీ పరిస్థితికి నువ్వు ప్రవచించగలిగితే, నీ పరిస్థితిని నువ్వు గద్దించగలిగితే, దేవుడు అంటున్నాడు నీ పరిస్థితిని నేను మార్చడానికి ఇష్టపడతా ఉంటాను అంటున్నాడండి. అప్పుల కొలిమిలో కూరుకుపోయావా? అసలు ఎక్కడ కూడా ధైర్యమే నీకు కను చూపు మేర కనబడట్లేదా? ఏ పరిస్థితిలో నువ్వు అడుగుపెట్టినా దిగిపోవడం తప్ప ఎదిగే అవకాశము నీలో లేని పరిస్థితిని ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తా వస్తా ఉన్నావేమో, ప్రేమైన సహోదర సహోదరి, ఆవగింజంత విశ్వాసము చాలు దేవుని యొక్క క్రియలు నీలో చూడగలవు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. It is impossible for us to take or plant out a mulberry tree. ఒక కంబాలి చెట్టుని స్వతహాగా దానంతట దాన్ని వేరులతో పాటు లేపడం అసాధ్యం. కానీ దేవుని యొక్క విశ్వాసం ద్వారా సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి నాటపడవాలంటున్నాడు దేవుడు? సముద్రంలో వెళ్ళి నాటుకుపో అంట. చెట్టు ఏమవుతుందంట? నాటుకుపోతుందంట. ఏ చెట్టునైనా మనం సముద్రంలో నాటగలమా? సముద్రం లోపల చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, కానీ సముద్రం లోపల నాటబడి పైకి వచ్చిన చెట్లు ఎక్కడైనా మనకు కనబడతాయా? అది జనరల్ సెన్స్లో మానవుకి అతీతం. అది ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే దేవుడు ఏమి సెలవిస్తున్నాడు? అది లేపడమే అసాధ్యమంటే దాన్ని నువ్వు లేపొచ్చు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? నువ్వు సముద్రంలో నాటబడి అంటే అది ఏమొస్తుందంట? నీ మాటకి లోబడుతుంది అంటున్నాడు దేవుడు. ఈరోజు పరిస్థితులు ఇంపాసిబుల్గా కనబడచ్చమ్మా నీ జీవితంలో. పరిస్థితులు నీ కన్ను చూపు మేర యూ డోంట్ హ్యావ్ ఎనీ హోప్ ఇన్ యువర్ లైఫ్. అంత చీకటిమయమైపోయి నువ్వు చూస్తున్నంతసేపు కూడా నీకు ఏ మాత్రము కూడా ఎటువంటి హోప్, నీ నిరీక్షణ ఏమి నీ జీవితంలో లేక ఇంపాసిబుల్, ఇది జరగదు, నీ చుట్టూ ఉన్నవారు కూడా ఇది జరగదమ్మా, ఇది అవ్వదమ్మా, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదమ్మా, అది కార్యసాధికం కాదమ్మా అని నీకు నెగిటివ్ మాటలు నీ జీవితంలో చెప్పి 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 విసిగెత్తిపోయావేమో. దేవుడు అంటున్నాడు నీలో ఆవగింజంత విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకుంటే చాలు, అసాధ్యములు సుసాధ్యములు చేయడానికి నేను నీకు శక్తినిస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. A faith as small as a mustard seed is enough to take off the roots in your life. నీ జీవితంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నాటుకుపోయబడిన పాపము కావచ్చు, పరిస్థితి కావచ్చు, నిన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోద్ది. ఈరోజు ఏంటి నీ పరిస్థితి? దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేన్ని దేవుని సన్నిధిలో అడుగుతున్నావు? ఒక ఆర్థిక సమస్య గురించా? లేదా నీ భర్త మార్పు చెందలేదనా? నీ భార్య సరిగా నీ మాట వినట్లేదనా? కుటుంబం సరైన మార్గంలో నడవట్లేదనా? నీ స్థితిగతులన్నీ కూడా చల్లా చెదిరైపోయిన పరిస్థితుల్లో నీకు కనబడతా ఉన్నాయా? ఎటు చూసినా సరే భయంకరమైన అటుపోట్లే నువ్వు అనుభవిస్తున్నావు తప్ప నువ్వు చూసిన చూపు మేరకు ఏమాత్రము కూడా సార్థకత అన్నది నీ జీవితంలో లేక నువ్వు బాధపడుతున్నావా? అప్పుల కొలిమిలో నువ్వు మునిగిపోయి ఉన్నావా? పోనీ ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిద్దాం. దేవునికి ఎంత దగ్గరగా నువ్వు జరగాలని ఆశపడతా ఉన్నావో మరింత దూరంగా నీ జీవితం జరిగిపోతుందా? ప్రతి ఆదివారం తప్పకుండా దేవుని మందిరానికి రావాలని ఆశ కలిగిన నువ్వు దేవుని మందిరంలో కనబడాలని ఒక ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పటికీ ఉన్న పరిస్థితుల వల్ల నీ స్థితి మారిపోతూ ఉందేమో. దేవునికి దగ్గరగా రాలేని పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. ఇవన్నీ కూడా నీకు అసాధ్యంగా కనబడుతున్నాయేమో. నీ భర్త మార్పు, నీ అప్పులు తీరుట, నీ భార్య నిన్ను ప్రేమించుట, కుటుంబంగా మీరు స్థిరపడట, మీ పిల్లల యొక్క వివాహాలు, మీ పిల్లల యొక్క ఉద్యోగాలు, ఇవేవి కూడా సాధ్యం కాకుండా మీకు కనబడతా ఉన్నాయేమో.
ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, వీటన్నిటిని సాధ్యపడాలంటే మీకు ఉండాల్సింది, కావాల్సింది విశ్వాసము. ఆ విశ్వాసం కొండంత అక్కర్లేదు, ఆవగింజంతైనా చాలు, మీ జీవితంలో మీరు ఖచ్చితంగా కార్యం చూడగలరు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన పేర్లు ఏంటండి? నా పేరు డానియల్ అని మీరు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. కానీ మనందరికీ కలెక్టివ్గా దేవుడు ఒక పేరు ఇచ్చాడు. ఏంటది? విశ్వాసులు. మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనకు పేరుకు తగిన జీవితం ఒకవేళ మనం జీవించకపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని గడిచిన కాలంలో అనేక సార్లు నేను చెప్పి ఉన్నాను. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన పేరు విశ్వాసులమని మనం పిలువబడుతున్నప్పుడు మనలో విశ్వాసత లేకపోతే చాలా మన జీవితంలో కోల్పోతామండి. ఎందుకు మనకి విశ్వాసం కావాలి? ఆవగింజంతైనను ఎందుకు మనకి విశ్వాసం కావాలి అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తే 3 ప్రాముఖ్యమైన విషయాలు. వై డూ వీ నీడ్ ఫెయిత్? ఎందుకు మనకు విశ్వాసం కావాలో 3 విషయాలు మేము ముందుంచి నా మాటల ముగింపులోనికి నేను తీసుకుని రావాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? వై డూ వీ నీడ్ ఫెయిత్? ఎందుకు మనకి విశ్వాసం కావాలంటే, నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే నీకును నాకును విశ్వాసం కావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తిరుద్దామ మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తలుడైన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 58వ వచనం చదవండి సిస్టర్. ఎస్. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చేయలేకపోయినా చేయలేదా? చెయ్యలేదు అంటే చేయగలిగి ఉండి కూడా చేయకపోవడం దాన్ని ఏమంటారు? చేయలేదని అంటాం. అవునా? ఇక్కడ రాయబడిన మాటను మనం జాగ్రత్తగా చూస్తే యేసు ప్రభు గారు అక్కడికి వారి దగ్గరికి వారి మధ్యకి వెళ్ళినప్పుడు వారిలో అవిశ్వాసం తన్నుకొస్తుందంటండి. భయంకరమైన అవిశ్వాసత బయటకు వస్తున్న విధానం బట్టి యేసు ప్రభు గారు ఏం చేయలేకపోయారు? అద్భుతాలు చేయలేకపోయారు, లేదంటే చేయలేదు. వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి ఆయనకి చిరాకు వచ్చింది. వారిలో ఉన్న అవిశ్వాసత ఆయనకి అసాధ్యపరిచేసింది కార్యాన్ని. ఆయన అద్భుతాలు చేయాలనుకున్నా కేవలం వారిలో ఉన్న అవిశ్వాసం వలన యేసు ప్రభు గారు అక్కడ ఏం చేయలేదు? అద్భుతము చేయలేదు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబడట్లేదా? దేవుడికి చేతగాక నువ్వు అనుకోవచ్చు, దేవుడికి నేనంటే ఇష్టం లేదండి, దేవుడు నన్ను ప్రేమించట్లేదండి, దేవుడికి నా మీద ఏమాత్రం పట్టింపు లేదండి, దేవుడు నన్ను ఇష్టపడట్లేదండి అని భర్త మీద అలిగే భార్య ఉంటుంది చూసారా? ఆ రీతిలో దేవుని మీద మనం అలుగుతూ దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని దేవుని మీద నింద మోపడానికి మనం ఇష్టపడుతున్నామేమో. కానీ ఒకసారి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటే కొన్నిసార్లు నీ అవిశ్వాసతను బట్టి, బికాస్ ఆఫ్ యోర్ ఫెయిత్, బికాస్ ఆఫ్ యువర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, నీ అవిశ్వాసతను బట్టి నీ జీవితంలో ఏం చూడలేకపోతున్నావు? నువ్వు దేవుని యొక్క అద్భుతాలు చూడట్లేదు. ఒకసారట ఇలాంటి అద్భుతం గురించిన ప్రసంగమే, విశ్వాసం గురించిన ప్రసంగమే పాస్టర్ గారు ఇలాగా చేసినప్పుడు ఒక ముసలావిడ ప్రార్థన చాలా జాగ్రత్తగా వాక్యం ఉంది. ఆవిడ ఇంటి దగ్గర ఒక కొండ ఉంది ఎదురుగుండా. ఆ కొండ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రోజు చర్చికి రావాలంటే ఆ కొండ చుట్టూ తిరిగితేనే కానీ ఆవిడ రాలేదు, లేదా కొండ ఎక్కి దిగితే కానీ చర్చి దగ్గరికి రాలేదు. ఆవిడ పొలం దగ్గరికి వెళ్ళి పనులు చూసుకున్నా సరే ఈ కొండను దాటుకునే వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఈ పరిస్థితి అంత ఉందో, ఈ వాక్యం వింటుంది. వేరే సందర్భంలో యేసుప్రభు గారు చెప్పారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను తీసుకుని వెళ్ళి అది సముద్రంలో పడిపోమంటే అది వెళ్ళి పడిపోతుంది. సో ఈ వాక్యం విన్నది. ఎలాగైనా సరే ఈరోజు ఈ కొండను తొలగించుకోవాలని వచ్చేసి ఆ రోజు బాగా తినేసి రాత్రంతా ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం ఫుల్గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ గట్టి కొట్టేసి ముసలిదైనా సరే పళ్ళు ఊడిపోతున్నా పర్లేదు, ఏం కాదు, గట్టిగా తిని రాత్రికి ఉపవాసం ఉండాలని మోకరించి రాత్రంతా ఏకదిడ్డిగా కొండ పో కొండ పో కొండ పో పో కొండ అని తెగ నోటుకు వచ్చినట్టు గద్దించేసింది మాట కొండని. రాత్రంతా చీకటిగా ఉంది, బయటికి వెళ్ళి చూడలేదు. ఉదయకాలం తెల్లవారుజామున వెళ్ళి కిటికీలు తీసి తలుపులు తీసి పరిగెట్టిన బయటికి వెళ్ళి చూస్తే ఆ కొండ ఎక్కడికి వెళ్ళకుండా కొండలాగే అక్కడ ఉందంట. వెంటనే ఇవి నోట్లోంచి వచ్చిన మాట తెలుసా? అనుకున్నాను అప్పుడే అనుకున్నాను, పాస్టర్ గారు ప్రసంగం చేసినప్పుడు అనుకున్నాను, ఈ కొండను ఎవడండి కదల్చగలడు, ఎలాగండి వెళ్ళిపోద్ది అని. జాగ్రత్తగా ఆలోచించండి. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవట్లేదా? మనకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాను, ఉన్నతమైన స్థలముల్లో నిన్ను కూర్చోబెడతాను, లేదా నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ తగిన కాలమందు నీ జీవితంలో నేను కార్యము చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే, హౌ ఆర్ వి రెస్పాండింగ్ టు దాట్? ఎలాగ మనం రెస్పాండ్ అవుతున్నాం అంటే, మన దేవుడు చేస్తాడని తెలుసు, విశ్వాసం ఉంది, దాని కొరకు ప్రార్థన చేస్తాం. బట్ ప్రతిఫలము మనంలో నోట్లోంచి వచ్చే మాట తెలుసా? ప్రార్థన అయితే చేస్తున్నాం కానండి గ్యారంటీ లేదు సార్,
ఎవరు గెలుస్తారు ఇప్పుడు గ్యారంటీ లేనట్టుగా ఉంది ఎలక్షన్స్లో కదా. అలాగే నెక్ అండ్ నెక్, ఎడ్జ్ అండ్ ఎడ్జ్లో ఉన్నట్టు ఓటైతే వేసాం సార్, రిజల్ట్ అయితే మా చేతిలో లేదన్నట్టు ప్రార్థన అయితే చేసాం కానీ జరుగుతున్నట్టు ఏం కనిపించట్లేదండి, అయ్యేలాగా ఏం కనిపించట్లేదండి. మా ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాను కానీ మరేలాగా ఏం కనిపించట్లేదండి అని మనమే అవిశ్వాసతను మనలో ఏం చేసుకుంటున్నాం, పెంపొందించుకున్నాం. ముందు నువ్వు నమ్మాలి దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే యూ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ బిలీవ్ గాడ్. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశ కలిగింది నీకు, ఆ ఆశ నెరవేర్చబడాలని నువ్వు ప్రార్థిస్తుంది నీవు, ఆ ప్రార్థన చేస్తున్న నీవు నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు నువ్వు విశ్వసించట్లేదు, ఎందుకు అనుమానిస్తున్నావు, ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నావు? దేవునికి ఇది అసాధ్యమని ఎలాగ అనుకుంటున్నప్పుడు ఏమైనా సహోదర సహోదరి, థింక్ కేర్ఫుల్లీ. మై గాడ్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ గాడ్. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేయగలగాలంటే ఆయన చేయాలనుకుంటే ఇప్పుడే చేయగలడు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా, నీలో ఉన్న అవిశ్వాసము నీకును దేవుని కార్యానికి అడ్డుగోడ వలె నిలుస్తూ ఉన్నది. అవిశ్వాసాన్ని తీసివేయడానికి నువ్వు ప్రయత్నించి విశ్వాసం మొత్తుకున్నారు. అసలు విశ్వాసం అంటే ఏంటండి అని మీరు నన్ను ఒక ప్రశ్న అడిగితే బైబిల్లో నుంచి ఒక సమాధానం నేను చూపించాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మీకు చూపిస్తాను. చదవండి దయచేసి, మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండమ్మా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే మొట్టమొదటిసారి మనం ఏం చేస్తున్నాం, తడుక్కుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను చెప్పానంటే మొట్టమొదటిసారి కూడా నువ్వు ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ కళ్ళ ముందు పరిస్థితి అంతా చీకటిగా ఉన్నా నీకు కావాల్సిందేంటో, నీకు రావాల్సిందేంటో, నేను నీకు ఇవ్వాల్సిందేంటో నేను అక్కడ ఆల్రెడీ పెట్టి ఉంచాను. నీ భౌతిక నేత్రాలకు అది కనబడకపోయినా ఆధ్యాత్మిక నేత్రాలతో నువ్వు చూడగలిగితే నీ విశ్వాసపు క్రియలు, అద్భుతములు నీ జీవితంలో జరుగుతాయని దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మిన గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. Hallelujah. Just because the lack of faith you're unable to see God's miracle in your life, my dear brother and sister. ఈ రోజు కేవలం నీలో ఉన్న చిన్న అవిశ్వాసము, చిన్న అపనమ్మకము, దేవుని మీద ఉన్న చిన్న అనుమానము, నువ్వు దేవునిలో గొప్ప కార్యాలు చూడలేకుండా దేవుడి సన్నిధిలో నిన్ను ఆపివేస్తూ ఉందేమో. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అది అదృశ్యంగా ఈ దినాన్ని నీకు కనబడచ్చు. నీ భర్త యొక్క రక్షణ అదృశ్యంగా కనబడచ్చు. నీ అప్పుల నుంచి విడుదల అది నీకు అదృశ్యంగా కనబడచ్చు, అసాధ్యంగా కనబడచ్చు. నీ జీవితంలో ఒక మంచి స్థానంలో నువ్వు స్థిరపడుట, మంచి ఉద్యోగం నీకు వచ్చుట, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, నువ్వు పెట్టిన పెట్టుబడిలో లాభం కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నువ్వు కనుచూపు మేర ప్రతి చోట నష్టము నువ్వు అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి దేవునికి ఇది అసాధ్యము, నాకు కూడా ఇది అసాధ్యమని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. నీలో ఉన్న అప్రమిక నువ్వేం చేయాలి, తీసివేయాలి. దేవుని యొక్క విశ్వాసంతో, అది కూడా ఎంతంట, ఆవగింజంత విశ్వాసంతో నీ హృదయాన్ని నింపుకుంటే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు చూడగలవు. వితౌట్ ఫెయిత్ యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద మిరాకిల్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసం లేకుండా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అద్భుతములు మీ జీవితాల్లో మీరు అనుభవించలేరు. మనం ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉంటుంది. ఆ ప్రార్థనకి ఏం తోడవ్వాలండి, విశ్వాసం తోడవ్వాలి. ఆ విశ్వాసం తోడైనప్పుడే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని ఎలాగైతే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో సెలవివ్వబడిందో, విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలదు. నమ్మినవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ యూ ప్రే. ఆ ముసలావిడ ఎలాగైతే ప్రార్థన అయితే చేసింది కానీ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోదనే ముందే నమ్మేసింది. నీ జీవితంలో కూడా నువ్వు అంతే, నువ్వు ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ అది జరుగుతుందనే విశ్వాసం మాత్రం నీకు లేదు. అందుకే నీ జీవితంలో కార్యం చూడలేకపోతున్నావేమో, అందుకే దేవుని యొక్క అద్భుతాలు నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. దయచేసి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు అది నీకు జరిగిందని నువ్వేం చేయాలంట, నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యము చేయగలడు. The first thing that God teaches us from the Bible, that faith will bring miracle in your lives. ఎందుకు మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం? మన జీవితంలో విశ్వాసం ఉండాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే మనలో ఏముండాలి, విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలో తెలుసా, మనలో విశ్వాసం ఎందుకు ఉండాలో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 6వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం.
Hebrews chapter 11 verse 6. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలమ్మా, చాలు. మొట్టమొదటిగా మన జీవితంలో దేవుని అద్భుతాలు జరగాలంటే మనం ఏం కావాలనుకున్నాం? విశ్వాసం కావాలి. రెండోదిగా మన జీవితంలో విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నాం? ఎంతమంది ప్రేమిస్తున్నారంటే అందరూ ఇలా ఎత్తేసారు. మీరు ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారంటే ఎక్కడి వరకు వచ్చే చేతులు? కాన్ఫిడెన్స్ లేదు కదా, మనకే డౌట్ మన మీద, పూర్తిగా తెలీదు. యేసుప్రభు గారు ఎదురుగా కనబడితే ఆయన నేను ప్రేమిస్తున్నానమ్మా అంటే మనం దేవుణ్ణి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పలేకపోతే మన భక్తి ఎందుకు? ఇంతగా మనం జీవిస్తున్న మన జీవిత విధానం ఎందుకు? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ గాడ్, దట్ దేర్ షుడ్ బి ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ప్రభుకి ఇష్టడుగా ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం లేకపోతే ప్రభుకి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. ఒక మనిషి గృహానికి మనం వెళ్ళినప్పుడు, ఒక సేవకుడి స్థానంలో, ఒక పెద్ద స్థానంలో ఉన్నప్పుడు వారిని ఏం చేస్తాం? మనం గౌరవిస్తాం, ఆతిథ్యం ఇస్తాం, వారిని ప్రేమిస్తాం. మనం ఏం చేయగలమో వారికి ప్రేమ కనపరచడం ద్వారా మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మరి దేవునికి మనం ఇష్టతగా ఇంకెంతగా ఉండాలి? ఒక మనిషినే మనం అంత గౌరవిస్తామే, ఆ దేవాది దేవుడిని తరపున సేవ చేస్తున్నారని ఆయన మనం ప్రేమిస్తున్నామే, మరి దేవుడే మన ఇంటికి వస్తే, దేవుడు మన ఇంటికి రావాలని ఆశపడితే, ఆయన కోరింది మన హృదయంలో లేకపోతే దేవుడు రాగలడా? ఆయన ఆశించింది మన ఇంట్లో లేకపోతే దేవుడు ఇష్టపడతాడా? దేవునికి ఇష్టంగా నువ్వు నేను ఉండాలంటే మనలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. ఈరోజు ఆ విశ్వాసం మనలో ఉందా లేదా? ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్. దేవునికి విశ్వాసం ఉంటేనే నువ్వు నేను ఇష్టం అంటే, ఇప్పుడు ఇది ఆప్షనా చెప్పండి? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదండి అనడానికి ఏమైనా ఉందా? కలిగి ఉండొచ్చు, లేదా మనకు అవకాశం ఉంటే ఉంది, లేదంటే పర్లేదండి దేవుడే అనుకోవడానికి వాక్యంలో ఉందా? ఇఫ్ యూ వాంట్ టు బీ ప్లీజ్డ్ బై గాడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ గాడ్, నువ్వు దేవుణ్ణి మెప్పించాలన్నా, ఒప్పించాలన్నా, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలన్నా దేవుని వాక్యం సెలవిస్తుంది నీలో విశ్వాసం అన్నది ఉండాలి. లేకపోతే ఒక దినాన్ని ఏమంటాడంట తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలీదు, ఇక్కడి నుంచి బయటికి పొండని. అర్థం చేసుకోండి. ప్రతి ఆదివారం వచ్చేసి బట్టలు వేసుకుని మంచిగా బైబిల్ వేసి సంకలు పెట్టేసుకుని మందిరానికి వచ్చేసి అవకాశం ఉన్నప్పుడల్లా ఒక పాట పాడేసి గట్టిగా సువార్త ప్రకటించేసి అందరితో చప్పట్లు కొట్టించుకొని, ఇప్పుడు నేనైనా సరే పెద్ద ప్రసంగం చేయించుకొని పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత బాబు నువ్వు ఎవడువు అని మొత్తం చెప్పిన ఇలిస్ట్రేషన్ ప్రకారం ఒక ఆడావిడిని అడిగినట్టు దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అని మనల్ని అంటే, ఇంతకాలం ఈ లోకంలో చేసిన భక్తి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అలాంటి మాట ఒకటి మనం అనిపించుకుంటే ఈ క్రైస్తవ జీవితానికి ఒక విలువ అనేది ఉందా? విశ్వాసం కావాలి. అనుకోవచ్చు మేము విశ్వాసం అని అంటున్నాం, కానీ మన క్రియల్లో ఎక్కడ కనబడుతుంది అది? దేవునికి ఇష్టంగా మనం ఎక్కడ జీవిస్తున్నాం? అనేక సార్లు మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదండి, అవ్వట్లేదండి మనం బాధపడుతున్నాం. కానీ ఆ అవిధేయత వల్ల మన జీవితంలో కార్యాలు జరగట్లేదని గ్రహింపుతో మన జీవితాలను ఎంతవరకు మనం మార్చుకుంటున్నాం? హౌ ఫార్ ఆర్ వి కమింగ్ టు చేంజ్ అవర్ లైఫ్స్? దేవుని యొక్క విశ్వాసాన్ని మనలో పెంపొందించుకోవడానికి ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం? దేవుడు ఒక మాట అన్నాడని, లేదా దేవుడు కార్యం ఆలస్యం చేశాడని మనం వెనకంజ వేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవుడు మనల్ని ప్రేమించే విధానంలో మనం చేయలేకపోతున్నాం. దేవుణ్ణి ఆపాలన్నా, దేవుణ్ణి ఆకట్టుకోవాలన్నా మనలో ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. దేవుడు నిన్నుగా నీ పాపం బట్టి ఒకవేళ గౌరవించకపోవచ్చేమో, కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నిన్ను చాలా బాగా గౌరవిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు మీరు తెరిచిపెట్టుకోండి. దాంట్లో ఒక వచనాలు చెప్తాను, అప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు చూస్తే, ఒక కానానీ స్త్రీ యేసుప్రభు గారి దగ్గరికి వచ్చింది. ఆమె అంటుంది, అయ్యా నా కుమార్తెకి బాగోలేదు, మరణమయ్యేంత వరకు మరణ పరక మీద ఆమె ఉంది, ఆమె మరణించే స్థితిలో ఉంది, దయచేసి నా కుమార్తెను రక్షించవా, నా కుమార్తె నన్ను విడిపించవంటే యేసుప్రభు గారు ఏమని నన్ను సెలవిచ్చారండి? ఈ రొట్టె ముక్కలు, పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసుకుని కుక్కలకేయట మంచిది కాదు, అది అవ్వదు అని చెప్పాడు దేవుడు. అంటే ఇండైరెక్ట్గా యేసుప్రభు గారు ఏమన్నారండి? ఆవిడ్ని కుక్క అన్నారు. అదే ప్లేస్లో నువ్వు నేనుంటే ఏం చేద్దామండి? నిజంగా ఆలోచించండి. ఇప్పుడంటే ఆ వాక్యం చదివేశాం కాబట్టి రొట్టె మొక్కలకి మేము అర్హత లేకపోయినా ఆ మొక్కలు ఉంటాయి కదండి, రొట్టె మొక్కలు విరిపిన అవి మాకు పెట్టిన ప్రభా అని ఈ స్టోరీని బట్టి మనం చెప్పగలం. అసలు బైబిల్ గురించి తెలియని వాళ్ళు, ఒక సాధారణమైన మనిషి మనల్ని కుక్క అని తిట్టాడు అనుకోండి, ఊరుకుంటామా?
ఇంకా లేనివి ఉన్నవి జంతువులు కల్పించుకుని అప్పుడు మనం సృష్టించేసి గాడిద అంటే పర్లే, అడ్డగాడిద, నిలువగాడిద, గాడిద గుడ్డు, ఎక్కడ మనం నేను వినలేదు చూడలేదు, కానీ మనం వాడతామా లేదా? అడ్డంగా ఉంటుందండి. అడ్డంగా ఏంటో అర్థమవుతుంది, నిలువుగా ఎదిగిన గాడిద ఏంటో అర్థమవుతుంది. అసలు మళ్ళీ ఆ గాడిదకు ఒక గుడ్డేంటో ఇప్పటికీ అది ఏ సైన్స్ కూడా కనిపెట్టలేదు. మన తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న తిట్లు ఇంకెక్కడ ఉండవేమో అనిపిస్తుంది నాకు. అంటే ఒక మనిషి మనల్ని కుక్క అని తిడితే దానికి అడ్డమైన మాటలు మనం పలికి ఎదురుగా తిడుతూ ఉంటాం. కానీ యేసుప్రభు గారు కుక్కతో ఆమెను పోల్చిన ఆమె సహనాన్ని కోల్పోయిందండి. ఆమె అవిశ్వాసాన్ని విడిచిపెట్టేసిందా? దేవుడు ఆ క్షణంలో ఆమెను కుక్కతో పోల్చినప్పటికీ ఆమె అన్న మాటను బట్టి, ప్రభువా, పిల్లలైనా సరే, కుక్క పిల్లలైనా సరే, వారి యొక్క యజమానుల బల్ల నుంచి పడే చిన్న చిన్న రొట్టె ముక్కలను తింటాయి కదా, నేను కుక్కనే నాయన ఒప్పుకుంటాను, కనీసం రొట్టె ఇవ్వకపోయినా ఆ రొట్టె ముక్కలైనా నాకు ఇవ్వు చాలు ప్రభు అంటే దేవుడు నిశ్చేష్టుడైపోయాడండి. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ముందు కుక్కాన్ని సంబంధించిన 28వ వచనం చదువుదాం ఒకసారి. దేవుడు ఏమని పలికాడు? అందుకు యేసు అమ్మా అని పిలిచాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దాన్ని నీ విశ్వాసం నిన్ను దేవుని చేత పిలిపించుకోబడే స్థాయికి నేను ఎదిగింపజేస్తుంది. బికాస్ ఆఫ్ యువర్ faith you may look like a dog to this world. ఆ రోజు యేసు ప్రభు గారు ఆమెను కుక్క అనడానికి కారణం, ఆయన ఆమెను కుక్కలా చూడలేదు. యూదులనే వారు కనానీయులను, అక్కడ ఉన్న మిగతా వారందరినీ కూడా కుక్కలతో సమానంగా చూసేవారు. వారిని అసలు ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. కారణం ఏంటంటే, మేమే అబ్రహాము సంతానము, మేమే దేవుని బిడ్డలము, దేవుడు మా కోసమే పుడతాడు, మెస్సయ్య మా కోసమే వస్తాడని ఒక విధానంలో వారి జీవితాలను గడుపుకుంటూ వారితోటి వారిని అందరినీ కూడా కుక్కలతో చూస్తూ ఉన్నాడు. వారికి ఒక పాట నేర్పించాలని యేసు ప్రభు గారు ఆ క్షణంలో ఆమెను కుక్క అని పిలిచిన తదుపరి ఏమని పిలుస్తున్నాడండి? అమ్మ అని పిలిచి యేసుప్రభు గారు అంటున్న మాట ఏంటి? నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని ఆమెతో చెప్పాను అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ దినాన్ని యేసుప్రభు గారు నీ కోరికను సిద్ధింప చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు కోరినట్టే. ఇక్కడ యేసయ్య గారు నేను అనుకున్నట్టు నీ జీవితంలో జరుగుతుంది అన్నాడా? నేను అనుకున్నట్టే నీ జీవితంలో చేస్తానన్నాడా? నీవు కోరినట్టే. ఇది నన్ను నువ్వేం కోరుకుంటున్నావు? దేవుని చిత్తంలో ఉన్నది నువ్వు కోరుకుంటే నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని నువ్వు ఆశ కలిగి నువ్వు జీవిస్తే, దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న విశ్వాసమును బట్టి నువ్వు కోరుకున్నట్టే దేవుని కార్యాలు నువ్వు చూడగలవు అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయనతో గౌరవాన్ని పొందుకుంటావు, నీ కోరిక కూడా నీ జీవితంలో తీరుతుంది. ఎప్పుడు? నీలో ఏమున్నప్పుడు? విశ్వాసం ఉన్నప్పుడు. విశ్వాసం ఉందా మరి? విశ్వాసం లేకుండా దేవునికి ప్రియులగుట, దేవుణ్ణి మెప్పించుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొట్టమొదటి నేర్చుకునే విశ్వాసం ఎందుకు కావాలి? మనకి అద్భుతాలు చూడడానికి కావాలి. రెండోదిగా, విశ్వాసం లేకుండా దేవుని మనము మెప్పించలేం. వీ కెనాట్ ప్లీజ్ గాడ్. ఎందుకు? చివరిగా మూడోదిగా చూద్దాం. ఎందుకు మన జీవితంలో విశ్వాసత కావాలంటే, విశ్వాసము మన జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? క్రియలను పుట్టిస్తుంది. మూడోదిగా ఏం చేస్తుందంటే, విశ్వాసం మన జీవితంలో క్రియలను పుట్టిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నీ ఎవరినైతే ప్రేమిస్తున్నావో, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, లేదంటే ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఒకవేళ ఉంటే, వాళ్ళు యూ లవ్ దెమ్ అని చెప్పి వారితో నువ్వు మాట్లాడకుండా, వారికి నచ్చినవి చేయకుండా ఉంటే, నువ్వు చెప్పిన మాటకి నువ్వు చేస్తున్న పనికి ఏదైనా తారతమ్యం ఉందా? నాకు ఆకలి వేయట్లేదని నేను అని 2-3 ప్లేట్లు తినేస్తున్నాను అనుకోండి, నేను చెప్పిన మాటకి నేను చేస్తున్న పనికి ఏదైనా సంబంధం ఉంటుందా? నాకు ఆకలేయట్లేదు అన్న కొంతమంది అంతే, చాలామంది ఉంటారు. మాకు తెలిసిన తాతగారు ఉండేవారు, ఆయనకి అందరి ముందు ఆడడం మొహమాటం. ఒకరు వడ్డించడానికి ఆయన దగ్గరికి వెళ్ళి, అమ్మ వద్దమ్మా, మాట మాత్రం వద్దమ్మ అంటారు, కానీ చెయ్యి మాత్రం వెయ్యమ్మా. చాలాసార్లు క్రైస్తవుల జీవితాలు అలాగే ఉంటున్నాయి. మాట్లాడే మాటకి చేసే పనులకి పొంతనుండదు, చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుండదు. పేరు మాత్రం ప్రేమ, జీవితంలో మాత్రం ప్రేమ అనేది శూన్యం. పేరు మాత్రం కరుణ, ఎవరైనా ఉంటే క్షమించండి, ఓకే, కరుణ, కానీ వారి జీవితంలో కరుణ అనేది ఎప్పటికీ ఉండదు. పేర్లు ఆనందరావు, జీవితంలో ఆనందం ఉండదు, కుటుంబంలో ఆనందం అనేది ఉండదు. ఎందుకు మన జీవితాల్లో అయిపోతున్నాయంటే, మనం చెప్పేదానికి చేసేదానికి పొంతనుంటలేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనలో విశ్వాసం లేమి వల్లనే ఇలాంటివి మన జీవితంలో అనుభవిస్తూ వస్తున్నాం. విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసం మన క్రియల్లో కూడా చూపించాలి. నీ క్రియలు దేవునికి అంగీకారయోగ్యంగా ఉండడానికి కూడా నీలో మూడోదిగా ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఒక కాలేజీలో ఎగ్జామ్ జరుగుతుందంట, అందరు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసేస్తున్నారు. ఇంకొక 5 minutesలో ఎగ్జామ్ అయిపోతుంది. ఆ టీచర్ ఒక సర్క్యులర్ పంపించిందన్నమాట. ఆ ఎగ్జామ్ రాస్తుంది, దాన్ని సైన్ చేసి పాస్ చేయాలి. ఏంటి ఆ సర్క్యులర్ అంటే,
నేను ఎవరి సహాయము తీసుకోకుండా ఈ ఎగ్జామ్ రాశాను, ఎవరి దగ్గర కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాశాను అని కింద రాయబడి ఉంటుంది. దాని కింద ప్రతి స్టూడెంట్ సైన్ చేయాలి. అది సైన్ చేస్తేనే వారికి ఇవ్వబడిన పేపర్ తీసుకోబట్టి దాన్ని ఇవాల్యుయేషన్కి పంపిస్తారు. కాబట్టి అది కంపల్సరీగా అందరూ సైన్ చేయాలి. కాబట్టి అది సర్క్యులేట్ అవుతూ ఉంది. అందరి దగ్గరికి వెళ్ళి చివరిన ఒక క్రైస్తవ కుమారుడు కూర్చున్నాడు. ఆ అబ్బాయి దగ్గరికి ఆ పేపర్ వచ్చింది. ఇలా చూడగానే నేను ఎవరి సహాయం తీసుకోకుండా నేను ఎగ్జామ్ రాశానని అనుకుని అది చూసి సంతకం పెట్టలేకపోయాడు. అయ్యో, నేను దేవుని సహాయం తీసుకున్నానే, దేవునికి ప్రార్థన చేసుకుని వచ్చాను, నాకు దేవుడు సహాయం చేశాడు, నేను ఇప్పుడు దేవుని సహాయం తీసుకోలేదని సంతకం నేను పెట్టలేనని ఆ పేపర్ పట్టుకుని టీచర్ దగ్గరికి వెళ్ళాడు. మేడం, ఐ కెనాట్ సైన్ దిస్ ఫామ్ అన్నాడంట. ఎందుకమ్మా అంటే, నేను సహాయం తీసుకుని ఎగ్జామ్ రాశాను అన్నాడు. వెంటనే టీచర్ అన్న, ఎవడరా నీకు సహాయం చేసినాడు చూపించండి, నిన్ను అండ్ ఇద్దరు పేపర్లు తీసి బయట పడేస్తాను, ఎవడ బయట. మీరు కంగారు పడదు టీచర్, నేను ఎవరి దగ్గర చూడలేదు, ఎవరు నాకు చూపించలేదు, నా అంతటి నేనే రాశానంటే. మరి సంతకం పెట్టు. అది నేను పెట్టలేను టీచర్ని, అసలు ఏమైందో నాకు క్లియర్గా చెప్పు అంటే, నేను రాత్రి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను సిస్టర్, దేవుడు మేడం నాకు దేవుడు సహాయం చేయాలని నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు దేవుడు సహాయం చేశాడు కాబట్టి నేను ఎగ్జామ్ బాగా రాశాను, ఆ ఎగ్జామ్ రాశాను కాబట్టి ఇప్పుడు నేను సంతకం పెట్టలేను అన్నాడు. అబ్బా, దేవుడు నీకు అంత సహాయం చేశాడా, నీ పేపర్ తీసుకుని రా అన్నంత టీచర్. ఆ పేపర్ తీసుకుని వస్తే మా అయితే 4 పేజీలు ఉన్నాయి, అంతకని ఎక్కువ రాలేదు. పైనుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు చూసి ఆ టీచర్ అందంట, నువ్వు ధైర్యంగా నువ్వు సంతకం పెట్టేయచ్చు, ఎందుకంటే దేవుడు సహాయం చేస్తే రాసే పేపర్లాగా ఏ కోణంలో కూడా నీ పేపరు లేదు. నువ్వు దేవుడు సహాయం చేసావని అనవసరంగా ఆయన పేరు చెడ్డ చేయకు, నువ్వు చదివిన దానికి రాసిన దానికి ఏమాత్రం పొంతన లేదు, నువ్వు ధైర్యంగా సంతకం పెట్టి నీకు దేవుడు ఏ సహాయం చేయలేదు అన్నదంట. ఎందుకు అంటున్నానంటే, ఈ విషయాన్ని మన జీవితాల్లో చాలాసార్లు మనం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు అనేకసార్లు మనం చేయట్లేదా? చెయ్యాల్సిన పనులు మనం ఏం చేయాలో మనకి తెలుసుండి కూడా అవి మన జీవితాల్లో చేయకుండా దేవుడు చేయిస్తాడు, చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు అనుకుంటే నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఎక్కడుంది? నువ్వు చదివి, నువ్వు కష్టపడి పగలనగా రాత్రనగా చెప్పిందంత చదివి సంవత్సరం అంతా చదవరు. టెస్ట్ బ్యాటింగ్ ఆడమని టెస్ట్ ఉండదు, కానీ రాత్రి కూర్చొని 20 ఆడేస్తారు అంతే కదా. నైట్ అంతా నైట్ అవుట్లు చేసి కష్టపడిపోయి ముక్కు మీద పెట్టుకుని అడిగెళ్ళి తుమ్మేసి అయిపోయింది మా ఎగ్జామ్ అనుకుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే దేవుని సహాయం కావాలంటే ఎలాగొస్తుంది? when you have given an opportunities to study well, ఎంతోమంది చదువుకునే అవకాశం ఈ రోజుల్లో లేనప్పుడు, ఒక చదువుకునే అవకాశం నీకు కల్పించబడినప్పుడు దాన్ని యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ బోత్ యువర్ హ్యాండ్స్. 2 చేతులతో అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, చక్కగా చదువుకోవాలి. ఒక బాధ్యత, ఒక బరువు నీ మీద పెట్టినప్పుడు, అది సంఘ బాధ్యత కావచ్చు, కుటుంబ బాధ్యత కావచ్చు, నీ పనిలో నువ్వు ఎక్కడున్నప్పటికీ నువ్వు ఒక క్రైస్తవుడిగా నిలబడకపోతే నీ జీవితాన్ని బట్టి, నీ కలిగిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి అవమానం కలుగుతుందేమో. ఈ క్రైస్తవుడు అంటాడండి, ఏ రోజు కూడా డ్యూటీ చేసిందే లేదండి, డ్యూటీలోకి వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు, కానీ ఒక్క పని చేయడండి, ఏం క్రైస్తవుడండి అని. నువ్వు డ్యూటీ మానేసి దేవుని పని అని చెప్పి బయటికి రావడం కూడా చాలా తప్పే. చాలామంది అనుకుంటారు డ్యూటీ కాబట్టి పని మానేసి డ్యూటీ ఎగ్గొట్టేసి వచ్చేస్తానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గ్లోరిఫై గాడ్ ఇన్ ద ప్లేస్ వెర్ యు ఆర్ వర్కింగ్. నిన్ను బట్టి నీ ప్రజలైన వారు నిన్ను చూసి దేవుణ్ణి మహింపరచడానికి అవకాశం ఇవ్వకపోతే, నువ్వు డ్యూటీలు ఎగ్గొట్టి అబద్ధపు సాకులు చెప్పి ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చేసినా, నువ్వు చేసిన ఆ తప్పిదాన్ని బట్టి దేవునికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. నీ విశ్వాసము అది నీలో ఉన్నప్పుడు అది క్రియారూపకంగా బయటికి కనపడుతుంది. అది కేవలం మాటలకే కాదు, బయట కార్యరూపంలో కూడా అది కలుగుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నేను ముగిస్తున్నాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఆయన అంటున్నాడు, విశ్వాసముతో కూడిన మీ పనిని అనే మాటను ఉపయోగిస్తున్నాడండి అపోస్తలుడైన పౌలు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక ఫస్ట్ మాట మనకు కనబడుతుంది, విశ్వాసముతో కూడిన మీ పనిని. అది ఎలాగుందంట? మీ పని ఎలాగున్నది? విశ్వాసంతో కూడింది. ఈరోజు మన పని విశ్వాసంతో కూడిందా? విశ్వాసంతో మనం పని చేయగలుగుతున్నామా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, వారందరూ కూడా ఏం చేశారు? విశ్వాస పౌరులుగా, వీరులుగా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే గొప్ప విశ్వాస వీరులు ఉన్నారు. అబ్రహాము కళ్ళు మూసుకున్నాడు, దేవుడు ఏం చెప్తే అది చేశాడు. ఈ కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు. అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వెళ్ళాడు. ఈ ఫలానా సమయంలో నీకు దేవుడికి కార్యం నేను జీవితంలో చేస్తానంటే, నువ్వు ఎప్పుడు చేస్తావు అప్పటి వరకు నేను వేచి చూస్తాను ప్రభాని విశ్వాస సహితుడిగా ఆయన జీవించాడు. ఆ విశ్వాస సహితమైన జీవితం ఈరోజు విశ్వాసులకు తండ్రిగా ఆయన మార్చేసిందండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 450 మంది ప్రవక్తలు, ఒక రాజు, ఒక రాణి, ఒక ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఏలియాకు వ్యతిరేకంగా నిలబడిన, ఆ కొండ మీద నిలబడిన వాడు దేవుడు నాతో ఉన్నాడని ఒక గొప్ప విశ్వాసాన్ని ఆయన ప్రకటించగలిగాడు. అగ్నినే భూమి మీదకి దించేసిన గొప్ప భక్తుడిగా ఏలియా మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నెహెమ్యా కూడా ఆ యొక్క దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారం పడగొట్టబడుతున్న పరిస్థితుల్లో
ఆయన కట్టడానికి వెళ్ళి ఆ కట్టడం నిర్మించడానికి ఎవరు తోడు ఉంటాడో లేదా అని ఒక భయాందోళనతో ఉన్నాడు. కానీ విశ్వాసపు అడుగు తీశాడు, గొప్పగా దేవుని యొక్క మందిర నిర్మాణాన్ని చేపట్టాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు కదా, యాకోబు 2:26 ప్రాణము లేని శరీరం ఎలాగో మృతకమో క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. If your works do not expose faith, then they are as equal as dead. నీ జీవితంలో దేవుని యొక్క క్రియలను చేస్తున్నావని నువ్వు చెప్పుకుంటూ నీ ప్రార్థనలో కానీ నీ జీవితంలో కానీ నువ్వు బయట ప్రపంచంలో జీవిస్తున్న జీవితంలో దేవుణ్ణి నువ్వు చూపించలేకపోతే నువ్వు విశ్వాసి అని చెప్పుకోవడం, క్రైస్తవుని చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవునికి అవమానం తప్ప ఘనత ఎన్నటికీ రాదు. క్రైస్తవులని మనం చెప్పుకోవాలి. చెప్పుకోవడం అంటే నోటుతో కాదు. ఒక భక్తుడు సెలవిచ్చాడు, ఫ్రాన్సిస్ అని ఒక భక్తుడు ఏమని సెలవిచ్చాడు తెలుసా? ప్రీచ్ ద గాస్పెల్ ఆల్ త్రూ అవుట్ యువర్ లైఫ్, యూజ్ వర్డ్స్ వెన్ నెససరీ. నీ జీవితాంతం కూడా నువ్వు స్వార్థ ప్రకటించాలి, కానీ అవసరమైనప్పుడే నువ్వు ఏం చేయాలంట? మాటలు ఉపయోగించాలంట. మాటలు చెప్పకుండా స్వార్థ ప్రకటించడానికి అవుతుందా అండి? అవుతుంది. దానికి కారణం తెలుసా? నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిన్ను చూసినప్పుడు, దేవుని వారు చూసినప్పుడు, నీలో యేసుప్రభు వారికి కనబడినప్పుడు, నీలో యేసుప్రభు వారికి కనుగొన్నప్పుడు, దేవాది దేవుడు నీకు ఇచ్చే కృపను బట్టి దేవుని నువ్వు బయటికి కనపరచగలవు. నీలో ఉన్న విశ్వాసము నీకు కాదు కానీ ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు యేసుప్రభు గారు ఆవగింజను ఉపయోగించడం తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా, ఆ విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా విందాం. ఆవగింజంత ప్రతిదీ కూడా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవాలు ఉన్నాయండి. ఆవాలు ప్రతిరోజు అది లేకుండా వంట చేయడానికి అవ్వదు, అవునా? మీరు కొన్ని ఆవగింజలు చేతితో తీసుకున్నారు, తాలింపులోకి వేయడానికి చూశారు, దాంట్లో గింజ కింద పడిపోయింది అనుకో, ఎవరైనా వెతకడానికి ప్రయత్నం చేస్తారా? దాన్ని ఎక్కడ పడిందని కనీసం చూడడానికి కానీ ప్రయత్నం చేస్తారు. పడిందా అని కూడా ఎవరైనా చూడడానికి ఇష్టపడతాడా? ఎందుకంటే అది పడితే దొరకదని ఖచ్చితంగా తెలుసు. దానికి వెతకడం వల్ల టైం వేస్ట్ అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ మైన్యూట్ థింగ్. అసలు అది మన పట్టింపులో కూడా ఉండదు. అది అంటే అది ఉన్నా లేనట్టే, అది లేకపోయినా ఉన్నట్టు అన్న టైప్లో అది అసలు ఏమాత్రం కూడా ప్రాముఖ్యత సంతరించుకున్న రీతిలో అది ఉంటుంది. కానీ దేవుడు అన్నాడు, ఏదైతే నెగ్లిజిబుల్లో అంత విశ్వాసం ఉంటే చాలంట మన జీవితంలో. ఆ విశ్వాసం ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూడగలని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది మనకి? షాపులో దొరికితే ఇప్పటికే వెళ్ళి కొనేసుకుందాం అందరం, అవునా? లేదా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే పాటికి అందరం కూడా ఆర్డర్స్ పెట్టేసుకునే వాళ్ళం. మీ అడ్రస్లన్నీ తీసుకుని నేనే ఆర్డర్ పెట్టేస్తాను ఇప్పుడు. అది కానీ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతుంది? అది యేసు ప్రభు గారి దగ్గరే దొరుకుతుంది అండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఇబ్రీ గ్రంథకర్త అంటున్నాడు కదా, మీ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ ఈ పరుగు పందెంలో మనం ముందుకు సాగిపోవాలంటే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడే మనకు విశ్వాసతను కలుగు చేస్తున్నాడు. ఆ విశ్వాసత నీకు కావాలంటే దేవుని సన్నిధానంలోనే దొరుకుతుంది. దేవుని పాదాల చెంత అది దొరుకుతుంది. దేవుని దగ్గర అది లభ్యమవుతుంది. నువ్వు గ్రహింపు కలిగిన వాడిగా దానిగా దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రభు ఎడల నువ్వు కనికరపడి ప్రాధేయపడి ప్రార్థన నువ్వు చేయగలిగితే నేడే నా దేవుడు నీకు విశ్వాసం ఇవ్వగలడు. ఆ విశ్వాసం ద్వారా అద్భుతాలు చూస్తావు. విశ్వాసం ద్వారా ప్రభుని మెప్పించగలవు. అద్భుతమైన విశ్వాసం ద్వారా అద్భుతమైన క్రియలు చేయగలవు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. ఒక యవనస్తుడు అమెరికా దేశంలో ఆ యొక్క ఓషన్ దగ్గర ఒక ఛాలెంజ్ చేశాడు. నేను ఈ ఓషన్ అంతా నేను ఒక చిన్న బోట్లో ఒక్కడిని దాటేస్తానని మీడియాకు పిలుపునిస్తే మీడియా అందరూ కూడా వచ్చారు. అనేక మంది ఆ విట్నెస్ చేయడానికి ఆ ప్రజలు వచ్చారు అక్కడ. అయితే ఈయన ప్రయాణం చేసి ఆ యొక్క సముద్రంలో ప్రయాణం అవుతున్నప్పుడు ఆ పడవ చిన్నదిగా ఉంది. పెద్ద పెద్ద అలలు వచ్చి పడవ తిరగబడిపోయింది. పడవకి రంధ్రం పడి నీళ్ళు వచ్చి పడవ ముగిలిపోయింది. ఇతను సముద్రంలో ఒక్కడే పడిపోయాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ ఈదుకుంటూ వెళ్తుంటే కాసింత దూరంలో ఒక పెద్ద రాయి కనబడితే ఆ రాయి మీద నిలబడిన వాడిగా ఉండి సహాయం కొరకు హెల్ప్ అని కేకలు వేస్తుంటే ఇతన్ని చేస్తున్న ప్రయాణాన్ని పెట్రోలింగ్ చేస్తున్న హెలికాప్టర్స్ చూసి వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకొని తీసుకుని ఒడ్డుకు చేర్చేశాయి. ఎప్పుడైతే ఒడ్డుకు చేరాడో అక్కడున్న మీడియా వారు అందరూ వచ్చి ఆ వ్యక్తిని అడిగారు, ఏదో ఛాలెంజ్ చేసి వెళ్ళగలిగారు, దేవుడి కృపను బట్టి మీ యొక్క అదృష్టాన్ని బట్టి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా మీరు క్షేమంగా తిరిగి వచ్చారు, కానీ మిమ్మల్ని ఆ యొక్క రాయి మీద నుంచి ఒడ్డుకు తీసుకురావడానికి దరిదాపుగా 2.5 గంటల సమయం పట్టింది కదా. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఫర్ దిస్ 2
2.5 hours, ఈ 2.5 గంటలు మీ హృదయంలో ఏం కదిలింది? మీరు అలలకు భయపడ్డారా? మీకు వణుకు అనిపించలేదా? బెదురు అనిపించలేదా? మీకు అసలు మీ జీవితం ఏమైపోయిందని మీకు ఏమాత్రం కూడా అనిపించలేదా? మీరు భయం లేకుండా మీరు ఎలా నిలబడగలిగారు? మీకు ఏమనిపించింది అంటే ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నాకు చాలా భయం వేసిందండి, నేను వణికిపోయానండి. అక్కడి నుంచి ఏ ఫిష్ వచ్చి ఏ షార్క్ వచ్చి నన్ను అటాక్ చేస్తుందో, ఏ తిమింగలం వచ్చి నన్ను తినేస్తుందో, లేదంటే ఏ జంతువు వచ్చి నాకు హాని కలిగిస్తుందో, లేదంటే ఈ గాలికి నేను ఎక్కడ మళ్ళీ సముద్రంలో పడిపోతానో, లేదంటే నా చుట్టూ ఉన్న ఈ యొక్క అలలు వచ్చి నన్ను ఎక్కడ కొడతాయో, అవి వచ్చి నాకు తగులుతున్నప్పుడు నేను చాలా 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 భయపడిపోయాను, వణికిపోయాను. మీకు ఎవరికి కనపడలేదు కానీ నేను అక్కడ వణికిపోయానండి. కానీ నేను ఏ రాయి మీద అయితే నించున్నానో ఆ రాయి ఇంచు కూడా కదలలేదు, చిన్నది కూడా బెనకలేదు, చిన్నది కూడా అదరలేదు. కాబట్టి నేను నిలబడిన రాయి స్థిరంగా ఉందనే విశ్వాసం నాలో కలిగింది. కాబట్టి నాకు సహాయం వచ్చే వరకు నిలబడ్డాను, సహాయం రాగానే ఒడ్డున పడేయబడ్డానని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు నీకున్న విశ్వాసం బట్టి నీకు జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, ఎటువంటి ప్రభావాలు నీ జీవితంలో కలిగినప్పుడు, అలల వల్లే అడ్డుపోట్ల వల్లే నీ మీదకి ఎగిసి పడుతున్న సందర్భంలో నీకు వణుకు కలుగుతుందేమో, భయం కలుగుతుందేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోతూ భయం చేత వణికిపోతూ గడగడ వణికిపోతున్న స్థితిలో ఉన్నావేమో. కానీ నువ్వు నిలబడింది క్రీస్తు అనే బండ మీద అయితే ఆ బండ చంచలమైనది, కదలనిది. కాబట్టి ఏ తుఫానికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఆన్ గాడ్, నీ విశ్వాసమునకు కర్త కేవలం సృష్టించి విడిచిపెట్టే దేవుడు కాదు, దాన్ని ఏం చేస్తాడంట? ఆయన కొనసాగించేవాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాం, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో పొందుకుందాం. విశ్వాసం లేకుండా అద్భుతాలు మనం చూడలేమమ్మా. విశ్వాసం లేకుండా మన జీవితాల్లో దేవుని మెప్పించలేం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన క్రియలు మనం చేయలేం. కాబట్టి విశ్వాసం ఎంతది? ఆవగింజంత విశ్వాసం కలిగి ఉందాం. దేవుని కొరకు పాటు పడదాం. దేవుని కార్యాలు మన జీవితాల్లో చూద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.